ఇప్పుడు బీజింగ్ ప్రజలు హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు. 2013లో బీజింగ్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 993 ఉండేది. 993. ఢిల్లీలో 300 దాటితేనే డేంజరస్, హజార్డస్ అంటున్నాం కదా, అట్లాంటిది అంతకు 3 times ఎక్కువ. అది విషంతో సమానం. చైనా క్లీన్ ఎయిర్ యాక్షన్ ప్లాన్ అనే ఒకదాన్ని తయారు చేసి సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసింది. సారీ నేను రికార్డ్ చేసినప్పుడు బీజింగ్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 110 చూపించింది. కానీ ఇప్పుడు అంటే ఎడిటింగ్ చేస్తున్న టైంకి ఎంత ఉందో తెలుసా? నమస్తే ఫ్రెండ్స్, నా పేరు తులసి చందు. ఒకసారి ఈ విజువల్స్ చూడండి. ఢిల్లీలో నవంబర్ 8న ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అవుతున్నప్పుడు తీసిన వీడియో ఇది. ఇది చూస్తే చాలు ఢిల్లీ నగరాన్ని ఎయిర్ పొల్యూషన్ ఏ స్థాయిలో కమ్మేసిందో మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ ఎయిర్ పొల్యూషన్ మీదనే ఇవాళ వీడియో. జనం రోడ్ల మీదకి వచ్చి हम लोग 9 बजे के बाद यहाँ पर पहुँचे, ये इसलिए क्योंकि आज दिल्ली गैस चेंबर बन चुकी है. He is facing difficulty in breathing or in any discomfort in throat every day. हम अपने घरों से मास्क में निकलेंगे, घर के अंदर एयर प्यूरिफायर में रहेंगे. మాకు పీల్చడానికి స్వచ్ఛమైన గాలి కావాలి, మీరు ఏదో ఒకటి చేయండి ప్లీజ్ అని చెప్పి ఢిల్లీలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. दिल्ली में जो AQI के राइजिंग लेवल्स हो रहे हैं, चाहे AQI 1000 के पार जा रहा हो या फिर 2023 में 17,000 लोग मर रहे हो. I'm a mother and that's why I'm here. I'm bringing up a child in this polluted air. To the government, we have really lost hope. I have come here to stop pollution. My throat hurts. ఢిల్లీలో గాలి పీల్చడము అంటే విషాన్ని కొంచెంగా తీసుకోవడంతో సమానంలాగా మారిపోయింది. ఢిల్లీలో బతికే వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ 10 ఏళ్ళు తగ్గిపోతుందంట. అంటే బతకాల్సిన దానికంటే 10 ఏళ్ల ముందే ఢిల్లీలో గాలి పీల్చే వాళ్ళు చనిపోతారు అనేది స్టడీస్ చెప్తున్న భయంకరమైన వాస్తవం. तो ये जीना नहीं रहा है अब यहाँ पर. एक हम जहर में ही घुल के मर रहे हैं. మనం నీళ్లు బాగాలేకపోతే మార్చుకొని వేరే నీళ్ళు తాగుతాము, లేకపోతే ఫిల్టర్ చేసుకొని తాగుతాము, వేడి నీళ్ళు కాగబెట్టి తాగుతాము. అదే గాలి బాగలేకపోతే ఏం చేయగలుగుతాము? ఎవరైనా సరే, ఎంత డబ్బున్నా సరే, మనం పీల్చే గాలి హైలీ పొల్యూటెడ్, అది హెల్దీ ఎయిర్ కాదు అని తెలిస్తే ఏం చేయగలుగుతాము? మహా అయితే ఎయిర్ ప్యూరిఫైయర్ కొని పెట్టుకోగలమేమో, మాస్కులు పెట్టుకోగలమేమో. అంతకు మించి వేరే గాలిని పీల్చడానికి ఏమైనా అవకాశం ఉందా? ఢిల్లీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గాలి కాలుష్యాన్ని తగ్గించే మార్గాలు ఆలోచించకుండా, ఇంప్లిమెంట్ చేయకుండా గాలి కాలుష్యాన్ని తగ్గించి చూపించాలి అని అనుకుంది. అందుకే ఏం చేసిందో తెలుసా? 4-5 వాటర్ ట్యాంకుల నిండా నీళ్లు నింపి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేసిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రీడింగ్ రూమ్స్ ముందు ఆ నీళ్ళని చల్లుతూ వచ్చారు. సమస్యను పరిష్కరించలేనప్పుడు సమస్య లేదు అని చెప్పి చూపించడానికి ఢిల్లీ ప్రభుత్వం ఇలాంటి క్రియేటివ్ ఆలోచన చేసింది. కానీ దొరికిపోయింది. అంటే అది ప్రతి వింటర్లోనూ ఢిల్లీలో అంటే అక్టోబర్ మిడ్ నుంచి జనవరి ఎండ్ దాకా కూడా విపరీతమైన ఎయిర్ పొల్యూషన్, అంటే AQI ఇండెక్స్ పీక్స్లో ఉంటుంది. ఢిల్లీ NRCలో చాలా ఏరియాస్లో AQI ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 400+ చేరింది ఇప్పుడు. దీంతో ఇండియా గేట్ దగ్గర సుదీర్ఘ ఆందోళనలు చేశారు. సేవ్ ఢిల్లీ ఫ్రమ్ పొల్యూషన్ అని చెప్పి ఇట్లా నినాదాలు చేస్తూ చాలా రోజుల నుంచి ఆందోళన చేశారు. ఈ క్రమంలో పోలీసులు వాళ్ళని తీవ్రంగా అణచివేశారు. అలాంటి ఫొటోస్, వీడియోస్ అన్నీ కూడా ఇంటర్నెట్ని షేక్ చేసేస్తున్నాయి. సేవ్ ఢిల్లీ ఫ్రమ్ పొల్యూషన్ ఆందోళనకారుల్లో కొంతమంది ఈ మధ్య ఎన్కౌంటర్లో చనిపోయిన హిడ్మాక్ అనుకూలంగా, అంటే అలాంటి వాళ్ళు ఉంటే అడవులు కాపాడుతారు అని చెప్పి అట్లాంటి స్లోగన్స్ తీసుకున్నారు. అడవులు కాపాడాలి అని చెప్పి నినాదాలు చేశారు. ఇలాంటి ఆందోళన చేసిన చాలా మందిని అరెస్ట్ చేశారు. ఈ ఢిల్లీ ఎయిర్ పొల్యూషన్ అనేది దేశవ్యాప్తంగా ఒక పెద్ద చర్చకు దారితీసింది. ఈ స్థాయిలో భయంకరమైన పరిస్థితుల్లోకి ఇండియాస్ క్యాపిటల్ సిటీ వెళ్ళిపోతే అక్కడ చాలామంది అడ్మినిస్ట్రేటర్స్ అండ్ మనల్ని పరిపాలిస్తున్న వాళ్ళు, మన ఎంపీస్, ఎమ్మెల్యేస్, ప్రధానమంత్రి అందరూ అక్కడున్నప్పుడు ఆ రకమైన పరిస్థితులు ఢిల్లీలో ఉంటే భవిష్యత్తు ఏం కావాలి, ఎంత ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి మనం వెళ్ళిపోతున్నాము అనే చర్చ చాలా పెద్ద ఎత్తున మొదలైంది. ఇప్పటికే ఎయిర్ క్వాలిటీ దారుణంగా పడిపోయి వాతావరణ కాలుష్యంతో అల్లాడిపోతున్న ఢిల్లీకి ఆఫ్రికాలో ఉండే ఇథియోపియాలో హేలీ గోబి అని ఒక అగ్నిపర్వతము బద్దలైంది. దాని నుంచి ఒక్కసారిగా వచ్చిన ఈ పొగ, ధూళి అంతా కూడా భారీగా ఒక్కొక్క దేశాల్లో నుంచి ప్రయాణం చేస్తూ ఇప్పుడు మన గుజరాత్లో నుంచి ఢిల్లీ, హర్యానా వీటి మీదుగా అవి చైనా వైపు వెళ్తోంది. సో భారీ మేఘాల రూపంలో ఆ పొగ, ఆ కాలుష్యం అంతా కూడా ప్రయాణం చేస్తుంది. దీనివల్ల
ఆకాశం అంతా కూడా ఏమీ కనిపించకుండా అయిపోయి విమాన సర్వీసులు రన్ అవ్వడానికి చాలా కష్టంగా మారిపోయింది. దీంతో చాలా విమాన సర్వీసులు కూడా ఇప్పుడు ఆగిపోయాయి. ఢిల్లీలో పొల్యూషన్ ఎందుకు పెరిగింది అనడానికి కారణాలు చాలా మందికి తెలుసు. చుట్టూ ఇండస్ట్రీస్ ఉండడము, ఆ తర్వాత చుట్టూ ఉండే హర్యానా, పంజాబ్, ఢిల్లీ సరౌండింగ్స్లో ఈ సీజన్లో పంటల్ని తగలబెట్టడము, అంటే వరి కోతలు అయిపోయిన తర్వాత, గోధుమ కోతలు అయిపోయిన తర్వాత తగలబెట్టడము, వాటి వల్ల ఒక్కసారిగా కాలుష్యం రావడము, వెహికల్స్ విపరీతంగా పెరిగిపోయిన కాలుష్యము, ఇవన్నీ తెలుసు. బట్ పరిష్కార మార్గాలు ఏంటి అనే దానికే నేను ఎక్కువ ఈ వీడియోలో నేను కాన్సన్ట్రేట్ చేస్తాను. అసలు ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేసే మార్గాలు ఉన్నాయా లేవా అని చెప్పి. అందుకంటే ముందు దీని ఇంటెన్సిటీ మనకు తెలియాలి కదా, ఏ స్థాయిలో మనం ఈ సమస్యని ఎదుర్కొంటున్నాము అని చెప్పి. సో బ్రయాన్ జాన్సన్ అని చెప్పి ఒక అమెరికన్ ఎంటర్ప్రెన్యూరు, యాంటీ ఏజింగ్ మెలీనియర్ అంటారు అతన్ని. అంటే వయసు తక్కువ చేసుకుంటూ వెళ్తున్న వ్యక్తుల్లో ఇతను కూడా అనమాట అట్లా ప్రకటించుకుంటున్నాడు అనమాట. నా వయసు ఇప్పుడు నా ఒరిజినల్ ఫిజికల్ ఏజ్ నాది 50 ఏళ్ళలో 45 ఏళ్ళలో, కానీ నిజానికి నేను తగ్గించుకోవడం వల్ల ఇప్పుడు 18 ఏళ్ళ వ్యక్తిగా నేను ఉన్నాను అని చెప్పి ప్రకటించుకున్నాడు అనమాట. సో 2025 ఫిబ్రవరిలో ఇతను ఇండియాకి వచ్చాడు. ఇండియాలో అతను ఎక్కడికి వెళ్ళినా కూడా ఇక్కడ పొల్యూషన్ ఎక్కువ అని తెలిసి తనతో పాటు ఎయిర్ ప్యూరిఫైయర్ని తీసుకెళ్లాడు, మాస్క్ పెట్టుకునే తిరుగుతున్నాడు. అయినా సరే కాలుష్యాన్ని భరించలేకపోయాడు అతను. I was very concerned about the air quality here. Like, it's awful. It's like in the middle of a fire. We're only here for a couple of days, but these people here live with this every single day. నిఖిల్ కామత్ అని ఒక కాంటెంట్ క్రియేటరు, అతనికి ఒక పాడ్కాస్ట్ ఇవ్వడానికి ఇతను రికార్డింగ్ టైంలో ఒక 5-star హోటల్లో దాన్ని షూటింగ్ అంతా కూడా చేస్తున్నారు. ఆ రూమ్లో వాళ్ళు రికార్డ్ చేస్తున్న రూమ్లో ఎయిర్ క్వాలిటీ చాలా తక్కువగా ఉంది, పొల్యూషన్ అంతా ఎక్కువగా ఉంది అని చెప్పి ఆ పాడ్కాస్ట్ మధ్యలోనే అతను కంప్లీట్ చేయకుండా లేచి వెళ్ళిపోయాడు మధ్యలో. My team's telling me you wanna like did him that much. తిరిగి వెళ్ళిపోయిన తర్వాత అతను ఒక ట్వీట్ చేశాడు. ఏమన్నాడో ఒకసారి చూడండి. 3 రోజులు ఇండియాలో ఉంటే నా చర్మానికి అంతా కూడా ర్యాషెస్ వచ్చేసాయి, కళ్ళు గొంతు మంటగా అనిపించాయి. ఎయిర్ పొల్యూషన్ నెగిటివ్ ఇంపాక్ట్స్ బాగా తెలిసినా కూడా ఇండియాలో అట్లా ఎట్లా తిరిగేస్తున్నారు అందరూ బయట. చాలా నార్మలైజ్ అయిపోయింది అక్కడ ఎయిర్ పొల్యూషన్ ఆర్ ఎయిర్ క్వాలిటీ ఇష్యూ అనేది. పిల్లల్ని కూడా బయటికి తిప్పేస్తున్నారు, ఎవరు మాస్కులు కూడా పెట్టుకోవట్లేదు అని చెప్పి. సో ఇండియన్ లీడర్స్ ఎయిర్ క్వాలిటీ అంశాన్ని ఎందుకు నేషనల్ ఎమర్జెన్సీగా ప్రకటించట్లేదో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఎవరి ప్రయోజనాలు, ఎవరి అధికారము, ఎవరి డబ్బు ఈ పరిస్థితులు మారకుండా చేస్తున్నాయో నాకు తెలియదు, కానీ ఇలాంటి పరిస్థితి దేశానికి చాలా ప్రమాదము అని చెప్పి ఆ బ్రయాన్ జాన్సన్ మనందరి మీద జాలిపడ్డాడు. ఇంతకీ అతను ఇంటర్వ్యూ మధ్యలో లేచి వెళ్ళిపోయిన ఆ రూమ్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ AQI ఎంత ఉందో తెలుసా? 130 ఉంది. అది అతని దృష్టిలో చాలా పూర్ ఎయిర్ క్వాలిటీ. 24 గంటలు 3.4 సిగరెట్స్ని కాల్చినంత హానికరము ఆ 130 AQI అనేది అని చెప్పి అతను ఇలా మెన్షన్ చేశాడు. కానీ ఇప్పుడు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఎంత ఉందో తెలుసా? నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్న రోజు అంటే బుధవారం ఉదయము ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ AQI రీడింగు 335 దాటి ఉంది. అంటే పూర్ ఎయిర్ క్వాలిటీ ఉంది. సో అది అస్సలు పీల్చకూడదు, చాలా ప్రమాదకరం. సో ఈ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ రీడింగ్ ప్రకారము AQI అనేది 0 to 50 మధ్యలో ఉంటే చాలా గుడ్ ఎయిర్ క్వాలిటీ ఉన్నట్టు, చాలా మంచి ఎయిర్ ఉన్నట్టు, అది మనం పీల్చొచ్చు. 50 to 100 మధ్య ఉంటే మోడరేట్, ఓకే పర్లేదు, ఆ గాలి పీల్చినా నష్టమేం ఉండదు. ఈ ఎయిర్ క్వాలిటీ రీడింగు 150 to 200 మధ్య ఉంటే కనుక అది అన్హెల్దీ ఎయిర్. అదే 200 నుంచి 300 దాకా ఉంటే సివియర్గా ఉన్నట్టు, అసలు క్వాలిటీ ఎయిర్ కాదది. సో చాలా సీరియస్గా తీసుకోవాలి, అలాంటి ఎయిర్ పీల్చకూడదు. అదే 300 దాటిపోతే అత్యంత ప్రమాదకరమైన గాలి, హెజార్డస్, డేంజరస్. ఇప్పుడు ఢిల్లీలో ఉండే గాలి హెజార్డస్, డేంజరస్ గాలి. ఎయిర్ పొల్యూషన్ సివియారిటీని తెలియజేయడానికి PM10, PM2.5 ఎయిర్లో ఉండడాన్ని మనం చూపిస్తూ ఉంటారు. అంటే పర్టికులర్ మ్యాటర్ PM అంటే. సో గాలిలో సాలిడ్ కణాలు, లిక్విడ్ డ్రాప్లెట్స్ మిశ్రమం అనమాట అది. PM10 అంటే 10 మైక్రోమీటర్స్ లేకపోతే అంతకంటే తక్కువ వ్యాసంలో ఉండే ఈ డస్ట్ కణాలు అనమాట. PM2.5 అంటే 2.5 మైక్రోమీటర్స్ లేకపోతే అంతకంటే చిన్న సైజు ఉన్న ఈ డస్ట్ పార్టికల్స్. అవి డైరెక్ట్ గా మన బాడీలోకి వెళ్తే It can cause asthma, can cause lung irritation, బ్రాంకైటిస్ కానీ, పల్మనరీ డిసీజెస్, ఆర్థరైటిస్, neurological dysfunction, ఆటోఇమ్యూన్ డిసీజెస్, లంగ్ ఇన్ఫెక్షన్స్, అలాగే హార్ట్ అటాక్, ఇవి క్రమంగా క్యాన్సర్స్కి దారితీయడము, హైపర్ టెన్షన్స్, స్ట్రోక్ రావడము, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ వస్తాయంట. చివరికి ఈ విషపు గాలి వల్ల యాంగ్జైటీ, డిప్రెషన్ లాంటి మానసిక సమస్యలు కూడా పెరుగుతాయి అని చెప్పి చాలా స్టడీస్ చెప్తున్నాయి. ఒకసారి హాస్పిటల్లో ఉన్న ఈ బాబుని చూడండి. 2 years బ్యాక్ ఈ ఫ్యామిలీ ఢిల్లీకి షిఫ్ట్ అయింది ఢిల్లీలో ఉండడానికి. ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్ చాలా ఎక్కువగా ఉండడం వల్ల ఈ బాబుకి పల్మనరీ డిసీజెస్ వచ్చాయి చాలా రకాలుగా.
సో బాబును కాపాడుకోవడానికి ఇప్పుడు హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతూ నానా కష్టాలు పడుతున్న ఆ ఫ్యామిలీ ఒక వీడియో రిలీజ్ చేసింది. విసిగిపోయిన ఆ తల్లి బిడ్డ కండిషన్ చూపిస్తూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఈ వీడియో పోస్ట్ చేస్తే ఇది ఇప్పుడు విపరీతంగా వైరల్ అయింది. ఎయిర్ పొల్యూషన్ వల్ల ఇండియన్ జీడిపి మీద ఏడాదికి దాదాపుగా 3% వరకు బర్డెన్ పడుతుంది. కాలుష్యం వల్ల ప్రొడక్షన్ తగ్గిపోవడము, హెల్త్ కోసం ఎక్కువగా స్పెండ్ చేయడము, వీటి వల్ల $95 బిలియన్ నష్టం జరుగుతున్నట్టు డేటా చెప్తోంది. కేవలం ఎయిర్ పొల్యూషన్ వల్లనే, బ్యాడ్ ఎయిర్ని పీల్చడం వల్లనే ఢిల్లీలో 1 ఇయర్లో 12,000 మంది చనిపోతున్నారు. 2009 నుంచి 2019 మధ్య కాలంలో ఇండియాలో వాయు కాలుష్యంతో రకరకాల సంబంధిత వ్యాధులతో, అంటే వాయు కాలుష్యం వల్ల వచ్చే రకరకాల వ్యాధుల బారిన పడి 38 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు అని చెప్పి ది లాన్సెట్ ప్లాంటరీ హెల్త్ స్టడీ రిపోర్ట్ చెప్తోంది. 140 కోట్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న ఇండియాలో ఎయిర్ పొల్యూషన్ని నిజంగా కంట్రోల్ చేయొచ్చా? కాలుష్య నివారణ అనేది నిజంగా సాధ్యమవుతుందా? సో ఏదైనా ఒక కంట్రీలో ఇట్లాంటివి ఏవైనా జరిగిందా? ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేసిన ఎగ్జాంపుల్స్ ఏమైనా ఉన్నాయా అంటే 2013 వరకు ప్రపంచంలోనే చైనా రాజధాని బీజింగ్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ లిస్ట్లో టాప్లో ఉండేది. కానీ రీసెంట్ టైమ్స్లో ఈ లిస్ట్లో నుంచి బీజింగ్ పేరు మాయమైంది. 2005లో స్మోక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్గా బీజింగ్ ఉండేది. 2005లోనే చైనాలో కేవలం పొల్యూషన్ కారకాలతో వచ్చిన జబ్బుల వల్ల 25 లక్షల మంది చనిపోయారు. అడ్డు అదుపు లేకుండా పెరిగిపోయిన జనాభా, ఆటోమొబైల్ ఇండస్ట్రీ చాలా వేగంగా పెరగడము, ఇండస్ట్రియల్ గ్రోత్ అన్నీ కలిపి ఒకప్పుడు బీజింగ్లో ఎయిర్ పొల్యూషన్ని పెంచేసినాయి. కానీ ఇప్పుడు గ్రోత్ అంతకంతకు పెరుగుతూ ఉన్నా కూడా కాలుష్యం మాత్రం ఎక్కడా పెరగట్లేదు, ఇంకా తగ్గుతోంది, బాగా తగ్గుతోంది. బీజింగ్లో 10 ఏళ్ల పాటు చాలా స్ట్రిక్ట్గా అమలు చేసిన ఒక ప్రణాళిక మొత్తం బీజింగ్ స్థితిగతుల్ని మార్చేసింది. మన రాజధాని ఢిల్లీని కాలుష్యం నుంచి కాపాడుకోవడానికి ఈ బీజింగ్ మోడల్ సూట్ అవుతుంది, దీన్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు అని చెప్పి చాలా స్టడీస్ చెప్తున్నాయి. ఒకప్పుడు కాలుష్యంతో బీజింగ్లో అసలు ఆకాశమే కనిపించేది కాదు, కానీ ఇప్పుడు చాలా నిర్మలంగా, ప్రశాంతంగా, చాలా క్లియర్గా ఇట్లా కనిపిస్తోంది ఆకాశం బీజింగ్లో అని చెప్పి ఇలాంటి వీడియోస్, ఫొటోస్ బోలెడు ఉన్నాయి. ఇప్పుడు బీజింగ్ ప్రజలు హాయిగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు. 2013లో బీజింగ్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 993 ఉండేది. 993. ఢిల్లీలో 300 దాటితేనే డేంజరస్, హజార్డస్ అంటున్నాం కదా, అట్లాంటిది అంతకు 3 times ఎక్కువ. అది విషంతో సమానం, కొన్ని రోజులు పీల్చినా చచ్చిపోవచ్చేమో. అట్లాంటి గాలి ఒకప్పుడు బీజింగ్లో ఉండేది. అంటే బీజింగ్ ఒక దారుణమైన సంక్షోభంలో ఉండేది. అప్పుడు శ్వాసకోశ వ్యాధుల రోగులతో అక్కడ హాస్పిటల్స్ నిండిపోయాయంట. ఈ సంక్షోభాన్ని ఎయిర్ పోకలిప్స్ అంటారు. ఆ ఎయిర్ పోకలిప్స్లోకి జారుకున్న తర్వాత చైనా క్లీన్ ఎయిర్ యాక్షన్ ప్లాన్ అనే ఒకదాన్ని తయారు చేసి సక్సెస్ఫుల్గా ఇంప్లిమెంట్ చేసింది. చైనా తీసుకున్న ఇనిషియేటివ్స్లో ముఖ్యమైనది రెసిడెన్షియల్ కాలనీలన్నింటినీ కూడా లో ఎమిషన్ జోన్స్గా ప్రకటించడం. అంటే ఆ ప్రాంతాల్లోకి పెద్ద పెద్ద వెహికల్స్ని అస్సలు రానివ్వరు, నో ఎంట్రీ బోర్డు పెట్టేస్తారు. సో పెట్రోల్, డీజిల్ వెహికల్స్కి బదులుగా బైసికల్స్ని, అలాగే ఎలక్ట్రిక్ వెహికల్స్ని వాడేలాగా ప్రజల్ని బాగా ప్రోత్సహించారు. బీజింగ్లో ఒక 1000 కిలోమీటర్స్ దాకా సబ్వేస్ ఏర్పాటు చేసి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వాడుకునేలాగా ఎక్కువ మెట్రో రైల్స్ని, ఎలక్ట్రిక్ బస్సుల్ని అందుబాటులోకి తీసుకొని వచ్చారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బాగా అందుబాటులోకి రావడంతో జనం సొంత వెహికల్స్కి బదులుగా ఈ ఆల్టర్నేటివ్గా గవర్నమెంట్ తీసుకొని వచ్చిన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని వాడడం మొదలుపెట్టారు. దానివల్ల జనం డబ్బులు కూడా చాలా మిగుల్చుకోగలిగారు. అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కూడా 70% దాకా మొత్తం ఎలక్ట్రిక్ వెహికల్సే. దీంతో కాలుష్యం జనం దగ్గరికి వచ్చే వీలు లేకుండా చైనా ఏం చేయాలో అవన్నీ చేసింది. ఎక్కువగా కాలుష్యానికి కారణము దగ్గరలో మనకి తిరిగే వెహికల్స్ కదా, సో వాటిని కట్టడి చేసింది సక్సెస్ఫుల్గా. చలికాలంలో ఈ కాలుష్యం చాలా ఎక్కువగా పెరిగిపోతుంది కాబట్టి ఆ సీజన్లో నగరంలో 2000 దాకా ఉండే ఫ్యాక్టరీస్ని మూసేశారు, లేదా వాటిని వేరే ఏరియాస్కి మీరు షిఫ్ట్ అయిపోండి అని చెప్పి వాటికి కూడా ఆల్టర్నేటివ్ మార్గాలు చూపించడంతో అవి కూడా షిఫ్ట్ అయిపోయాయి. సో ఎలక్ట్రిక్ వాహనాలకి సబ్సిడీలు ఇచ్చి భారీగా 2020 నాటికి 40% కొత్త సేల్స్ పెరిగేలాగా ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్ అట్లా పెంచగలిగారు. బొగ్గు వాడకాన్ని చాలా వరకు తగ్గించేశారు. థర్మల్ విద్యుత్ కేంద్రాలు కొన్నింటినైతే పూర్తిగా మూసేశారు. చిన్న చిన్న పరిశ్రమల్లో హీట్ జనరేషన్ కోసం బొగ్గుతో పనిచేసే స్మాల్ బాయిలర్స్ని 3000 యూనిట్ల దాకా దశల వారీగా క్లోజ్ చేసేసింది. వాటి స్థానంలో సహజ ఇంధనాలతో నడిచే బాయిలర్స్ని ఏర్పాటు చేశారు. 2017 నాటికి బొగ్గు వినియోగాన్ని, కోల్ యూసేజ్ని 15 మిలియన్ టన్నులకి చైనా తగ్గించగలిగింది. బొగ్గు వినియోగంలో ఇది 30% తక్కువ. అలాగే థర్మల్ విద్యుత్కు బదులుగా విండ్, సోలార్ పవర్ల ద్వారా 4 గిగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగేలాగా చర్యలు తీసుకున్నారు. 2020 నాటికి బొగ్గు వాడకాన్ని 50% దాకా తగ్గించగలిగారు. 1000 వరకు బొగ్గు గనుల్ని కంప్లీట్గా షట్ డౌన్ చేసి ఒక సంచలన నిర్ణయం తీసుకుంది చైనా. అట్ ద సేమ్ టైం ప్రభుత్వం ఏ చర్యలు అయితే తీసుకుంటుందో
వాటిని ఎవరైనా ఉల్లంఘిస్తే వాళ్ళ మీద, ఆ పరిశ్రమల మీద భారీగా ఫైన్స్ కూడా వేశారు. ప్రజలు ఎప్పటికప్పుడు ఈ ఎయిర్ క్వాలిటీ గురించి తెలుసుకోవడానికి పెద్ద పెద్ద బోర్డ్స్ ఏర్పాటు చేసి డిస్ప్లే చేశారు. దానివల్ల మా ఏరియాలో ఎయిర్ క్వాలిటీ ఎలా ఉంది, నేను క్లీన్ ఎయిర్ని, క్వాలిటీ ఎయిర్ని పీల్చుతున్నానా లేదా అని చెప్పి ఎప్పటికప్పుడు ప్రజలు మానిటర్ చేసుకోవడం మొదలైన తర్వాత ఎవరికి వాళ్ళు నేను నా వల్ల అయినంత వరకు నేను పొల్యూషన్కి కారణం కాకూడదు అనే మైండ్ సెట్ పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరిలో డెవలప్ చేయడానికి గవర్నమెంట్ అట్లాంటి చర్యలన్నీ కూడా తీసుకుంది. సో కాలుష్యం కలిగించే పనులు చేయకుండా ఎవరికి వాళ్ళే మానుకున్నారు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన తెలుగు కాంటెంట్ క్రియేటర్స్ చాలామంది చైనా మీద చాలా వీడియోస్ చేశారు, బీజింగ్ మీద వీడియోస్ చేశారు. బీజింగ్ రోడ్లు ఎట్లున్నాయి, బీజింగ్లో వెహికల్స్ ఎట్లున్నాయి, అక్కడ వాళ్ళు ఎందుకు ఎవరు చూసినా సైకిల్ దొక్కుతూ పోతున్నారు ఎందుకు. క్యాపిటల్ సిటీ బీజింగ్ లో ఉన్న చైనాలో మొత్తం తిరుగుతా సాక్స్ వేసుకొని హోటల్కి వెళ్ళాక చూద్దాం. నైట్ 12 అవుతుంది. స్ట్రీట్స్ తిరిగా, మాల్స్ లోకి వెళ్ళా, ఘోరం స్ట్రీట్ ఫుడ్ జాయింట్స్ దగ్గరికి వెళ్ళా, జస్ట్ లైట్ గా దుమ్మంటుంది అంతే. ఇలా అంటే మళ్ళీ కొత్త సాక్స్ ఎలా తయారవుతాయి. జస్ట్ ఇమాజిన్ ఇదే వైట్ సాక్స్ లో మనం ఇండియాలో వేసుకొని నాకు తెలిసి 1 కిలోమీటర్ నడిచినా సరే ఈ సాక్స్ అరిగిపోతాయి. చైనాలో SCS సిస్టమ్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అంటే సోషల్ క్రెడిట్ స్కోర్. మనుషులు ఎలా ఉంటున్నారు, వేరే వాళ్ళతో ఎలా ఉంటున్నారు, ఇవన్నీ కూడా క్యాలిక్యులేట్ చేసేసి మీకు ఒక సోషల్ క్రెడిట్ స్కోర్ అనేది ఇస్తారు. కరెక్ట్ గా EMIs కడితే బ్యాంక్ క్రెడిట్ స్కోర్ ఇస్తుంది కదా, సేమ్ అలాగే మీకు సోషల్ క్రెడిట్ స్కోర్ అనేది మంచిగా లేదనుకోండి, పోలీసులు మిమ్మల్ని తీసుకెళ్లి బొక్కలో వేస్తారు, మరీ క్రెడిట్ స్కోర్ తక్కువ ఉంటుంది. సో ఇంతమంది ఇంత డిసిప్లైన్డ్ గా ఉండడానికి రీజన్ ఏంటి అంటే సోషల్ క్రెడిట్ స్కోర్. ఇలాంటివి చూసినా కూడా చైనాలో వచ్చిన మార్పు మనం డైరెక్ట్గా మనం చూడొచ్చు అనమాట. సో వీటన్నిటిని మించి గాలిలో కాలుష్యాన్ని న్యాచురల్గా తగ్గించడానికి బీజింగ్ చుట్టూ 10 కోట్ల చెట్లని బీజింగ్లో నాటారు. అలాగే విత్ ఇన్ ద సిటీలో అర్బన్ ఫారెస్ట్ని ఎంకరేజ్ చేశారు. 87,000 హెక్టార్లలో అర్బన్ ఫారెస్ట్ని వాళ్ళు పెంచారు. ఈ చర్యలన్నిటి వల్ల బీజింగ్లో శ్వాసకోశ సంబంధ వ్యాధులు బారిన పడే వాళ్ళ సంఖ్య 20% తగ్గిపోయింది. అంటే 100 నుంచి 20% తగ్గిపోయింది. ఇలా పక్కా ప్రణాళికలను అమలు చేయడం వల్ల ఇప్పుడు బీజింగ్ టాప్ 10 పొల్యూటెడ్ సిటీ లిస్ట్లో అస్సలు లేకుండా పోయింది. ఒకప్పుడు ఎయిర్ క్వాలిటీ రేటు AQI 900 దాటింది, 993 అని చెప్పాను కదా. ఇప్పుడు ఎంత ఉందో తెలుసా? నేను చెక్ చేస్తే 110, 109, 10, 8 ఇలా మారుతూ ఉందన్నమాట. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు సారీ నేను రికార్డ్ చేసినప్పుడు బీజింగ్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 110 చూపించింది. కానీ ఇప్పుడు అంటే ఎడిటింగ్ చేస్తున్న టైంకి ఎంత ఉందో తెలుసా? ఒకసారి చూడండి, 37, జస్ట్ 37 మాత్రమే ఉంది. మన దేశంలో ఎక్కడా కూడా, ఈవెన్ నార్త్ ఈస్ట్తో సహా ఎక్కడా కూడా ఆ స్థాయిలో ఎయిర్ క్వాలిటీ లేదు. ఒకే ఒక దగ్గర, కర్ణాటక దగ్గర మాత్రము 34 చూపిస్తోంది. ఎక్కడ 993. అంత పూర్ కండిషన్లో నుంచి ఇంత మెరుగైన కండిషన్లోకి రావడం అనేది ఇక్కడ మనకు చాలా గొప్పగా అనిపిస్తుంది. ప్రజలు కూడా ఈ చేంజ్ని నేరుగా వాళ్ళ కళ్ళతో చూస్తున్నప్పుడు, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తగ్గుతూ వస్తున్నప్పుడు, ఆ రేట్ తగ్గుతూ వస్తున్నప్పుడు, ఎయిర్ క్వాలిటీ పెరుగుతూ వస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రజల డైరెక్ట్ భాగస్వామ్యం కూడా పెరుగుతుంది. చైనాతో పోల్చితే ఇప్పుడు నేనున్న ఈ ప్లేస్లో AQI అనేది చాలా ఎక్కువగా ఉంది. ఈ ప్లేస్లో AQI 160 పైనే ఉంది. సో చైనా కంటే కూడా ఎక్కువ మనం ప్రతి ఏరియాలో చూసినా కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. 10 ఏళ్లలో 89% కాలుష్యాన్ని కట్టడి చేయగలిగారంట బీజింగ్లో. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రకారం 2013 to 2023 మధ్య చైనా తీసుకున్న చర్యలతో గాలిలో ఉండే సూక్ష్మాతి సూక్ష్మమైన ధూళి కణాలు PM 2.5 అంటారు కదా, అవి 64% తగ్గిపోయాయి. సల్ఫర్ డయాక్సైడ్ 89% తగ్గిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఢిల్లీ విషయానికి వద్దాం. ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ కోసం గతంలో ఉండే ఆ ప్రభుత్వమైనా, ఇప్పుడు పవర్లో ఉండే డబుల్ ఇంజన్ బీజేపీ ప్రభుత్వమైనా కూడా ఆ సీజన్ వచ్చినప్పుడు ఏవో కంటి తుడుపు చర్యలు తీసుకోవడమే తప్పితే పర్మనెంట్ సొల్యూషన్స్ దిశగా ఇంతవరకు ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు. ఎంప్లాయీస్కి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడము, పిల్లలకి స్కూల్స్కి సెలవులు ఇవ్వడము, కార్ నంబర్లను బట్టి సరీ బేసి విధానం, అంటే ఆడ్ నంబర్స్, ఈవెన్ నంబర్స్ ఉండే కార్లని, ఒకరోజు ఆడ్ నంబర్స్ ఉండే కార్లు బయటకు వస్తే ఇంకొక రోజు ఈవెన్ నంబర్ ప్లేట్స్ ఉండే కార్లు బయటకు వస్తాయి అనమాట. అట్లాంటి చర్యలన్నీ కూడా టెంపరీ మెజర్స్గానే ఉండిపోతున్నాయి. ఢిల్లీలో బయటకు వచ్చి తిరగాలి అంటే N95 మాస్కులు, అంటే హై క్వాలిటీ మాస్కులు అస్సలు సరిపోవట్లేదంట. ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేయడానికి ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేస్తే అది ఢిల్లీకి మాత్రమే పరిమితం కాదు, రేపు పొద్దున చెన్నై, బెంగళూరు, హైదరాబాదు అన్ని సిటీస్ కూడా గుండెల నిండా గాలి పీల్చుకోలేని, గాలి ఒక లగ్జరీగా మారిపోయే పరిస్థితిలోకి మనం వెళ్ళిపోవచ్చు. హైదరాబాద్లో HCUలో 400 ఎకరాల్లో అడవిని ప్రభుత్వం తీసుకుంటే మొత్తం విద్యార్థులంతా బయటకు వచ్చినప్పుడు ఇక్కడుండే రేవంత్ రెడ్డి గవర్నమెంట్ సో అది అడవే కాదు అని వాదించింది. ఇక్కడ అడవా కాదా అని కాదు, అన్ని చెట్లు నరికేసేయడం అనేది ఇక్కడ సమస్య. అలాగే దామగుండం ఇష్యూ కూడా అంతే కదా. హైదరాబాద్కి పక్కనే ఆక్సిజన్ ట్యాంక్ లాంటి ఒక అడవిని అక్కడ నేవీ రాడార్ కోసం
నేవీ రాడర్ రావడం మంచిదే కావచ్చు, కానీ అక్కడ ఉండే చెట్లు పోతున్నాయి అనేది సమస్య కదా. అడవినంతా ఇప్పుడు టౌన్షిప్గా మార్చేస్తే అక్కడ లక్షల చెట్లు పోతున్నాయి. సో దానివల్ల హైదరాబాద్కి వచ్చే గాలి ఎఫెక్ట్ అవుతుంది, అలాగే పొల్యూషన్ కూడా పెరిగిపోతుంది. సో ఇట్లాంటివి పెరిగిపోతూ వస్తున్నాయి. దీనికి తగ్గట్టు భారీగా లక్షలాది చెట్లు పెంచాలి అనే దాన్ని ఎప్పటికప్పుడు పక్కన పెట్టేస్తున్నారు. సో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏమీ లేకుండా ఉండే చెట్లను కూడా నరుక్కుంటూ వెళ్ళిపోతున్నాయి. అన్ని సిటీస్లోనూ అన్ని రాష్ట్రాల్లోనూ ఇలాంటి కండిషన్ ఉండడం వల్ల ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ చేయడము అనేది మన దేశానికి ఇప్పుడు చాలా పెద్ద ఛాలెంజింగ్ విషయంలాగా మారిపోతుంది. సో ఇక్కడే మనము ఢిల్లీ ఆక్సిజన్ మ్యాన్ అని పిలుచుకునే పంకజ్ కుమార్ స్టోరీ కూడా తెలుసుకోవాలి. పంకజ్ కుమార్ది బీహారు. ఆయన తండ్రి కూరగాయలమ్మి కుటుంబాన్ని పోషించే వ్యక్తి. ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి అని చెప్పి ఈ పంకజ్ కుమార్ కల అనమాట. కానీ ఆర్థిక పరిస్థితుల వల్ల ఆయన ఐఏఎస్ అవ్వలేకపోయారు. 2017లో ఢిల్లీ వచ్చి ఒక కార్పొరేట్ ఆఫీస్లో ఆయన జాబ్లో చేరారు. చాలా చిన్న జాబే. సో అప్పట్లో ఢిల్లీ కాలుష్యం మీద అందరిలో అవగాహన పెంచాలి అని చెప్పి ఆయన ఎక్కడికక్కడ మొక్కల్ని నాటే కార్యక్రమాన్ని తీసుకున్నారు. 2022లో కాలుష్యంతో ఎప్పుడైతే ఏకంగా స్కూల్లే మూతబడ్డాయో అప్పుడు పంకజ్ కుమార్ తన జాబ్ వదిలేసి ఢిల్లీ కాలుష్యం మీద అవగాహన పెంచాలి అని ఫిక్స్ అయ్యారు. ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని చెట్లు నాటకపోతే మనకు బతుకే లేదు అని చెప్పి ప్రచారం చేస్తూ వీధుల్లో తిరుగుతూ చెప్తున్నారు. ఇప్పుడు ఆయన టీము మొక్కలు నాటడము, నదులు, మురుక్కాలువలు ఇవన్నీ శుభ్రం చేయడాన్నే ప్రధాన పనిగా పెట్టుకుని ముందుకెళ్తుంది. అలాగే ఇదే ఢిల్లీలో AQI 300, 400 ఇలా చాలా ప్రాంతాల్లో నమోదవుతున్న ఢిల్లీలోనే ఒక ఇంట్లో మాత్రము ఈ AQI 10 దాకా ఉంది. 10 జస్ట్ 10 అంటే వెరీ గుడ్ ఎయిర్ అనుకోవాలి. పీటర్ సింగ్, నీనో కౌర్ దంపతులు వాళ్ళు. ఈ నీనో కౌర్ క్యాన్సర్ బారిన పడి కోలుకున్నారు. ఆ తర్వాత నేచర్ ఎంత ముఖ్యమో మనకు అనేది ఆమె రియలైజ్ అయ్యారు. వాళ్ళ ఇంటినే ఒక పచ్చటి అడవిలాగా, ఒక పచ్చటి హబ్ లాగా వాళ్ళు మార్చేసుకున్నారు. 15,000కు పైగా చెట్లను వాళ్ళు ఇంట్లో పెంచుతున్నారు. సొంతంగా కూరగాయలు పండించి తినడం దగ్గర నుంచి వాటర్ ప్యూరిఫికేషన్ చేసుకోవడము, వాళ్ళకి కావాల్సిన కరెంట్ ఉత్పత్తి చేసుకోవడము, సోలార్ వాడడము, రకరకాల చర్యలు, ఎరువు తయారు చేసుకోవడము, వీటన్నిటిని పాటిస్తూ ఎక్కడ చూసినా చెట్లు పెంచడం వల్ల వాళ్ళు స్వచ్ఛమైన గాలిని పీల్చగలుగుతున్నారు. కాలుష్యం అనేది వాళ్ళ దరికి చేరకుండా వాళ్ళు బతకగలుగుతున్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వము పౌరులు కలిసి చేస్తే, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రెడీ చేసుకొని దాని ప్రకారం ఇప్పుడు ఒకరిద్దరు చేస్తున్న వాటిని అందరితో గవర్నమెంట్స్ చేయించగలిగితే ఖచ్చితంగా ఒక్క ఢిల్లీలోనే కాదు మొత్తం దేశంలో ఉండే చాలా పొల్యూటెడ్ సిటీస్లో ఈ పొల్యూషన్ని, AQI రేట్ని మనం కిందికి తీసుకొని రావచ్చు. మీరుండే ఏరియాలో AQI ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏం చెప్తుంది, మీరు మంచి ఎయిర్ని పీలుస్తున్నారా లేదా అని చెక్ చేసుకోవడానికి AQI అని చెప్పి గూగుల్ చేసి చూడండి. అప్పుడు మీకు కూడా ఇట్లా ఒక నంబర్ కనిపిస్తుంది. మీ ఏరియాలో ఎంత క్వాలిటీ ఎయిర్ ఉందో మీకు ఇన్స్టెంట్గా తెలిసిపోతుంది అనమాట. సో ఈ వీడియో మీద మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని జాయిన్ బటన్ క్లిక్ చేసి మీరు సభ్యులుగా చేరితే ఈ ఛానల్ స్ట్రెంగ్తన్ అవుతుంది. ఇప్పటిదాకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఈ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.